హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మోస్ట్లీ మహి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు చేస్తున్న సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? అయితే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మన వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయండి. ఈరోజు మన ఛానల్లో ఆలూ పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రెగ్యులర్గా తినే చపాతీ బోర్ కొడితే ఇలా ఆలూ పరాటా ట్రై చేయండి. హోటల్లో రెస్టారెంట్లో తిన్న టేస్ట్ వచ్చేలా ఈరోజు ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తాను. తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1/2 కిలో వరకు నేను గోధుమ పిండి తీసుకున్నానండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మొత్తం పట్టేటట్టు ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక దీనిలో వాటర్ వేసుకొని మనం మెత్తగా కలుపుకోవాలి. చపాతీ పిండి కలుపుకున్న విధంగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీని మీద ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఒక తడి క్లాత్ దీని మీద వేసి ఒక 20 మినిట్స్ నానబెట్టుకుని ఉంచుకోవాలి పిండిని. ఇప్పుడు మసాలా కోసం 2 ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా బాగా మెత్తగా ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకోవాలి. చేత్తో అయినా సరే స్మాష్ చేసుకున్న దాంతో అయినా పర్వాలేదు. ఇలా మెత్తగా చేసుకున్నాక దీనిలో చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, కారం, కొంచెం పసుపు, గరం మసాలా, 1 స్పూన్ చాట్ మసాలా. ఇలా అన్నిటిని వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న ఆలు మసాలా ఇప్పుడు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పిండిని చూద్దాం. ఇలా నానబెట్టి ఉంచడం వల్ల పిండి కొంచెం సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీని నుంచి మనం చపాతీకి తీసుకునేటట్టు తీసుకోవాలి. కొంచెం పెద్ద సైజులో తీసుకోవాలి. ఎందుకంటే మనం మసాలా అనేది స్టఫ్ చేస్తాం కాబట్టి బయటకు రాకుండా ఆ సైజులో తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ సైజులో మనం తీసుకొని పిండిని చపాతీ కర్ర మీద ఒత్తుకుందాం. ఇలా ఈ సైజులో చేసుకోవాలండి. మరి చిన్నదిగా చేస్తే మసాలా అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకుందాం. ఇలా వేసుకున్నాక దీన్ని ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ చపాతీ చేసుకునేటట్టు రౌండ్గా చేసుకొని నెమ్మదిగా మనం చపాతీ కర్రతో పాముకోవాలండి.
ఇలా నెమ్మదిగా ఒత్తుకోవటం వల్ల బయటికి మసాలా రాకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఈ సైజులో చేసుకున్నాను నేను. మీరు కొంచెం లావుగానే ఒత్తుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని వేడిగా ఉన్న పెనం మీద పెట్టి మనం కాల్చుకోవాలి. ఒక పక్క కొంచెం ఉడికిన తర్వాత రెండు పక్కల తిప్పుకుంటూ మనం కాల్చుకుంటూ ఉండాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఆలు పరోటాకి టేస్ట్ బాగుంటుంది. ఇలా రెండు పక్కల తిప్పుకుంటూ మనం కాల్చుకుంటూ ఉండాలి. అంతే, చూసారా, ఆలు పరోటా రెడీ అయిపోయింది. ఎంత సింపుల్గా ఇంట్లోనే మీరు ఎలా చేసుకున్నట్లయితే మనం బయట తిన్న టేస్టే వస్తుందండి. దీన్ని మనం సిజ్వాన్ సాస్తో తినచ్చు, పెరుగుతో కూడా తినచ్చు అండి. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే సిజ్వాన్ సాస్ అండి. ఆ రెసిపీని కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు షేర్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా సజెషన్స్ ఉన్నా, మీకు కొత్త రెసిపీస్ కావాలన్నా మీరు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.